కూడా చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, మీ విలువైనటువంటి సమయాన్ని నేను మీ వాక్యాన్ని వినటానికి ఉపయోగిస్తూ ఉన్నాను. మీ కృపలో మమ్మలను బలపరచమని, అయ్యా మీ కృపలో మీ వాక్యము ద్వారా కొన్ని విషయాలు నేను నేర్చుకోవటానికి మీ కృపను నాకు దయచేయండి అని, వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కృపగలిగిన నామమునకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలని సమయాన్ని మేము కేటాయించి ఉండగా, ఈ సమయం మా జీవితాలకు ప్రయోజనకరంగా ఉండునట్లు ఈ ప్రాంగణం అంతా కూడా మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్. ఇంకొంచెం అందరూ చెబుదాం ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము ధ్యానం చేసుకుంటున్న ప్రవక్త పేరు ఏమండి? మనము ధ్యానం చేసుకుంటున్న ప్రవక్త పేరు ప్రవక్త అయిన యోవేలు. చదువుకుందాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం ప్రారంభం నుండి కొన్ని వచనాలను మనము చదువుకుందాం. పెతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును, తమ బిడ్డలు రాబోవు ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియజేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ప్రభునందు ప్రియమైన వారలారా, చదవబడిన ఈ వచనాలను బట్టి దేవునికి నేను స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనము బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నామో, నెహెమ్యా గ్రంథము తరువాత నుండి గుర్తుపెట్టుకోవాలి. నెహెమ్యా గ్రంథం తరువాత నుండి లేదా నెహెమ్యా గ్రంథ కాలము నుండి ఈ యొక్క ఇశ్రాయేలీలైన వారు, యూదా ప్రజలైన వారు చెరపట్టబడినటువంటి వారుగా వెళ్ళిపోతారు. గమనిస్తున్నారా? ఎప్పుడైతే యెరూషలేము దేవాలయం కట్టబడుతుందో, నెహెమ్యా కాలము నుండి కూడా ఇశ్రాయేలీలైనటువంటి వారు, యూదా ప్రజలైనటువంటి వారు ఆ నెహెమ్యా గ్రంథము నుండి మలాకీ గ్రంథం వరకు ఉన్న ఆ పుస్తకాలన్నీ కూడా చెరపట్టబడిన ఇశ్రాయేలీలైనటువంటి వారు, యూదా ప్రజల గురించి వ్రాయబడినటువంటి గ్రంథాలు లేదా పుస్తకాలు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరలా చెప్తున్నాను, వినండి. నెహెమ్యా గ్రంథము నుండి చెప్పండి మీరు. నెహెమ్యా గ్రంథము నుండి మలాకీ గ్రంథం వరకు ఉన్న పుస్తకాలన్నీ కూడా చెరపట్టబడిన ఇశ్రాయేలు యూదా ప్రజల కొరకు దేవుడు ప్రవక్తలను పంపించి ఆయన మాట్లాడినటువంటి సందేశాలుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఈ మధ్యలో యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి, పరమగీతాలు, ఇవి కావ్య గ్రంథాలు లేదా పద్య గ్రంథాలు అని అంటారు. కాబట్టి ఇవి మినహాయించి మిగతా గ్రంథాలన్నీ కూడా చెరపట్టబడినటువంటి ఇశ్రాయేలు యూదా ప్రజల కొరకు వ్రాయబడినటువంటి గ్రంథాలు అనే విషయాన్ని
మీ మనస్సుల్లో మీరు బాగా ముద్రించుకోవాలి. మీలో చాలామందికి ఎంతమందికి గుర్తుందో, ఈ బైబిల్ గ్రంథాన్ని మనం కొంత అవగాహన కలిగించుకోవాలి. ఆది కాండములో ఏముంటుంది, ఆ, నిర్గమకాండములో ఏముంటుంది, సంఖ్యాకాండము, లేవికాండము, ద్వితీయోపదేశ కాండాలలో ఏముంటాయి, లేదంటే దినవృత్తాంతాల గ్రంథాలలో, సమూయేలు గ్రంథాలలో, రాజుల గ్రంథాలలో, ఈ గ్రంథాలలో ఏమై ఉంటాయని ఒక చిన్న చిన్న అవగాహన లేదా ఒక చిన్న ఐడెంటిఫికేషన్, ఒక గుర్తింపు మీలో కలిగి ఉండాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినగలిగితే అసలు ఏ సందర్భంగా వింటూ ఉన్నామనేటువంటి సామాన్యమైన అవగాహన మీ మనస్సులో కూడా ఉంటుంది అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు. మరో ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసింది ఏమిటి అనంటే, దేవుడు ఎప్పుడైతే ప్రవక్తలను భూమి మీదకి పంపించాడో, లేదంటే ప్రవక్తలను ప్రేరేపించి నడిపించి, ఇదిగో మీరు ఇశ్రాయేలుల యొద్దకు వెళ్ళండి, లేదా మీరు యూదా వారి యొద్దకు వెళ్ళండి అని దేవుడు ఎప్పుడైతే యూదా వారి యొద్దకు, ఇశ్రాయేలు వారి యొద్దకు ప్రవక్తలను పంపాడో, ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ప్రవక్త నుండి కూడా, ప్రతి ప్రవక్త నుండి కూడా ఒక సూచనో, లేదంటే ఒక గుర్తింపో, లేదంటే ఒక పోలికో చెప్పి ఇశ్రాయేలులైన వారికి, యూదా ప్రజలైన వారికి బుద్ధి చెబుతూ ఉంటాడు. మరలా చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకుంటారని. ప్రవక్తను పంపించినప్పుడల్లా, లేదా ఒక ప్రవక్తను ఇశ్రాయేలు యూదా వారి దగ్గరకు పంపించిన ప్రవక్త ద్వారా ఏదో ఒక సూచన, లేదా ఏదో ఒక పోలిక, ఏదో ఒక గుర్తింపు అనేటువంటిది వాళ్ళకి చూపించి, గుర్తించి వాటిని నేర్పిస్తూ ఉంటాడు అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. మీకు అర్థమవటానికి ఒక 4-5 ప్రవక్తలు, వారికి దేవుడిచ్చిన సూచనలు, వారు ఇశ్రాయేలు యూదా వారికి నేర్పించిన విధానాలు, ఇవి మనకి ప్రత్యేకంగా కనబడుతూ ఉంటాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుడు యెషయా ప్రవక్తను పంపించినప్పుడండి, ఇశ్రాయేలీలకు లేదా యూదా ప్రజలకు గుర్తుగా నేర్పించినటువంటి కొన్ని గుర్తులు ఏమిటి అనంటే, యెషయా ద్వారా దేవుడు ఇశ్రాయేలీలను, యూదా ప్రజలను ఎలా పోల్చాడు అనంటే, ఒక ద్రాక్ష తోటగా పోల్చాడు. ఈ ద్రాక్ష తోట ఇదిగో దొంగల చేత పట్టబడుచు ఉన్నది, అందుకొని ఇదిగో బురుజు తవ్వండి, దాని చుట్టూ వేర్లు ఎరువు వేయండి అని చాలా చక్కగా ఒక ద్రాక్ష తోటను పోల్చి చెబుతాడు. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు అని ఒక చక్కని పోలికతోటి యెషయా భక్తుని ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మరలా అదే యెషయా గ్రంథములో యెరూషలేము పట్టణం యొక్క పతనాన్ని వ్రాస్తూ, యెరూషలేము పట్టణాన్ని ఒక సియోను కన్యకగా, ఒక పవిత్రురాలైనటువంటి కన్యకగా పోల్చి మాట్లాడుతాడు. అయితే ఏమంటాడు అనంటే, ఈ కన్యక వ్యభిచారం చేస్తుంది, పట్టబడింది, దొంగల చేత పట్టబడింది, నాశనమయ్యింది, తనకున్న పవిత్రతను అది పోగొట్టుకున్నది అని యెషయా ద్వారా ఆ పోలికలు చెప్పి మాట్లాడిస్తూ ఉంటాడు. ప్రియమైన వారులారా, ఆ తరువాత ఇర్మియాతో దేవుడు మాట్లాడిన కొన్ని పోలికలు ఏమిటో తెలుసా? మీకు ఇది బాగా గుర్తుంటది. ఇర్మియా, నీకేం కనబడుతుంది అంటే, నాకు సారె పైన ఉన్నటువంటి సారె పైన ఉన్నటువంటి మంటి కనబడుతుంది. అవును ఇర్మియా, ఇప్పుడు నేను కుమ్మరిని, నాకిష్టమైన వచ్చినట్టుగా పాత్రగా నేను వీరిని చేయబోతూ ఉన్నానని దేవుడు ఇర్మియా ద్వారా ఎంతో ఒక చక్కని పోలికగా వ్రాస్తూ ఉంటాడు. ఈ మాట మీకు గుర్తుండ? ఇర్మియా, మీకేం కనబడుతుంది మరలా అంటే, నాకు మట్టపు గుండు కనబడుతుంది అని అంటాడు. మట్టపు గుండు అంటే ఏమండి? మట్టపు గుండు అంటే వడంబరం. వడంబరం అంటే తెలుసు కదా?
గోడ తిన్నంగా పెట్టడానికి మేస్త్రి ఒకటి యూజ్ చేస్తారు కదా. కింద ఒక మంచి బరువు పెట్టుకొని పైన ఒక పుల్ల పెట్టి గోడ సమాంతరంగా, దాన్ని మట్టపు గుండు అంటారు. అది నేను ఇశ్రాయేలీలను, యూదా ప్రజలను నేను తిన్నముగా చేయబోతున్నానని ఒక చిన్న పోలిక వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. వినండి ప్రియమైన వారులారా. ఆ తరువాత యెహెజ్కేలు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు యెహెజ్కేలును కూడా చెరపట్టబడిన ఇశ్రాయేలీలను గురించి లేదా యూదా ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, అక్కడ మీకు గుర్తుందా, యెహెజ్కేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఇదిగో యెహెజ్కేలు నీకేం కనబడుతుందంటే, నాకు ఏం కనబడుతూ ఉన్నాయి? చక్రాలు కనబడుతూ ఉన్నాయి. వాటికి ఏమున్నాయట? వాటికి ఇరుప్రక్కల కన్నులు ఉన్నవి అని వ్రాస్తాడు. ఏం కనబడుతున్నాయి? యెహెజ్కేలు నీకేం కనబడుతున్నాయి అని అంటే, ఇదిగో నాకు చాలా ఒక ఒక ఎడారి కనబడుతుంది, అందులో అన్ని ఎముకలు ఎండిపోయినట్టు ఉన్నాయి అని కనబడుతూ. ప్రియమైన వారులారా, ఎందుకు ఈ విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నానో మరికొద్ది నిమిషాల్లో మీకు అర్థమవుతుంది. మరలా చెప్తూ ఉన్నాను, ప్రవక్తను ఇశ్రాయేలీల యొద్దకు, యూదా ప్రజల యొద్దకు పంపించినప్పుడు ఏదో ఒక పోలిక పెట్టి, ఏదో ఒక బాధ పెట్టి, ఏదో ఒక గుర్తింపునిచ్చి, ఏదో ఒక సూచన ఇచ్చి ఇశ్రాయేలీలను మార్చాలని, మరలా ఆయన యొద్దకు చేర్చుకోవాలని, మరలా యెరూషలేము పట్టణానికి వారిని అందరినీ, చెదిరిపోయిన వారిని అందరినీ చేర్చాలనేటువంటిదే దేవునికి ఉన్న గమ్యం. ఆ తరువాత మనం ధ్యానం చేసుకున్నాం దానియేలును గురించి. దానియేలు గురించి చెప్పండి. మనం ధ్యానం చేసుకున్నాం కదా. నెబుకద్నెజరుకి ఏమి చూపించాడు? చూపించాడు కానీ అది మర్చిపోయాడు. మరలా అది ఎవరి ద్వారా రివీల్ చేయించాడు? దానియేలు ద్వారా. ఇదిగో రాజా, నీకు దేవుడు ఒక చక్కని గొప్ప ప్రతిమ చూపించాడు అని చూపిస్తాడు. ఆ తర్వాత ఒక అగ్నిగుండాన్ని, సింహాల బోను, ఇవన్నీ కూడా దేవుడు నెబుకద్నెజరు, ఇదిగో నీ రాజ్యము కూలిపోతూ ఉంది, నీ రాజ్యము నలిగిపోతూ ఉంది, నీ రాజ్యము నాశనము కాబోతూ ఉంది అని కొన్ని సూచనలు దానియేలు, ప్రవక్త అయిన దానియేలుకిచ్చి కొన్ని విషయాలు నేర్పిస్తాడు. గతంలో లేదంటే రీసెంట్గా మనం ధ్యానం చేసుకున్న మరొక ప్రవక్త ఎవరు అండి? హోషేయ. హోషేయను ధ్యానం చేస్తున్నప్పుడు ఎలా చూపించాడు హోషేయని? హోషేయను ఎలా చూపించాడండి? హోషేయను ఎలా చూపించాడు తెలుసా? హోషేయనే ఒక వ్యభిచారిగా చూపించాడు. ఒక వ్యభిచారిని వివాహము చేసుకోవటం వల్ల వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉన్నారని తెలియచేయటానికి ఒక ప్రవక్తను అక్కడ ఒక పోలికగానే, వ్యభిచారిగానే చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు యోవేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. వినండి ప్రియమైనటువంటి వారులారా, నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి ఈ ప్రవక్తలు, వారి గ్రంథాలలో ఉన్నటువంటి వివరణ మనం చదువుతున్నప్పుడు ఏదో ప్రవక్త ద్వారా ఏదో ఒక బాధ వారికి చూపించాడు దేవుడు. ప్రవక్త ద్వారా ఏదో ఒక కష్టాన్ని వారికి చూపించాడు. ప్రవక్త ద్వారా ఏదో ఒక లోపాన్ని వారికి చూపించాడు. ప్రవక్త ద్వారా ఏదో ఒక బాధ వారు తెలుసుకోవాలని దేవుడు వారికి ఆ బాధను వారికి చూపించాడు. ఎందుకో తెలుసా? వినండి ప్రియమైన వారులారా, ఎందుకు ఆ బాధ అంటే, ఆ బాధను బట్టి మరలా వారు దేవుని యొద్దకు చేరుకోవాలని. ఈరోజు వినండి, ప్రతి బాధ, నాకు ఈ కష్టం ఉందండి, నాకు ఈ బాధ ఉందండి, నాకు ఈ వేదన ఉందండి, నాకు ఈ శోధన కలిగిందండి అంటే ఆ శోధన వెనుక ఉన్నటువంటి ఆత్మీయ సత్యం ఏంటండి? ఆ బాధను బట్టి నీవు దేవుని దగ్గరకు రావాలని. ఆ కష్టాన్ని బట్టి మరలా నీవు దేవుని పాదాల చెంతకు చేరాలని ప్రవక్తలందరినీ పంపించి వారికి పెట్టిన బాధకు కారణం ఏమిటో తెలుసా? ఇదిగో
మరలా వారు నా యొద్దకు నేను వారిని చేర్చుకొందును, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, నా పిల్లలయ్యుందురని ఆ బాధను బట్టి, ఆ బాధలో మరలా ఇదే చెరబట్టబడిన ఇదే ఇశ్రాయేలు, ఇదే యూదవారు దేవాని మరల మొర్రపెట్టేసరికి మరలా దేవుడు వారిని జాలి చూపించినట్లుగా, మరలా వారిని కనికరించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఇప్పుడు మనం యోవేలు గ్రంథంలోనికి వస్తే, నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఈ విషయాలన్నీ ఈ క్రమాన్ని నేను చెప్పకపోతే అసలు యోవేలు గ్రంథంలో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు, యోవేలు గ్రంథంలో దేవుడు ఏం విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఏ ప్రస్తావన ఇచ్చి మాట్లాడుతున్నాడో మనకి కొంచెం అవగాహన తక్కువ కలుగుతుందని ఈ విషయాలన్నీ నేను మీకు జ్ఞాపకం చేయటమైనది. అందుకనే ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు యోవేలు ప్రవక్తను ఇశ్రాయేలు యూదా ప్రజల మధ్యకు పంపడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఇక్కడ కూడా ఒక మంచి సూచన ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా ఒక మంచి పాఠాన్ని ఇశ్రాయేలీలకు నేర్పిస్తూ ఉన్నాడు. చెరపట్టబడినటువంటి వారు వినండి, వినండి. నాకు ఎక్కువ సమయం లేదు గనుక నేను నా వాక్యాన్ని లేదా ఈ సందేశాన్ని నేను త్వరగా మీ అందరికీ ఎక్కువ విషయాలు చెప్పాలి, పూర్తిగా చెప్పాలి అనే ఆలోచనతో నేను చురుకుగా వెళుతూ ఉన్నాను. దయచేసి మీరు నన్ను అనుసరించాలి అని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. యోవేలు గ్రంథంలో ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకు పెట్టిన బాధ ఏమిటో తెలుసా? యోవేలు ప్రవక్త ఇశ్రాయేలీలకు నేర్పినటువంటి బాధ ఏమిటో తెలుసా? చదవండి ప్రియమైన వారులారా, 4వ వచనములు అంటాడు కదా, గొంగళి పురుగు తిని వదిలివేసినటువంటి దానిని ఆ మిడతలు తిన్నాయి, మిడతలు తిని వదిలివేసినటువంటి దానిని పసర పురుగు తిని ఉన్నది, పసర పురుగు తిని వదిలినటువంటి దానిని చీడ పురుగు తిని ఉన్నది, మెట్టుకు పంటంతయు కూడా పాడైపోయింది. వినండి ప్రియమైన వారులారా, పంట అంటే ఎవరు? పంట అనగా ఎవరు? ఆయన ప్రజలైన ఇశ్రాయేలులే, లేదా ఆయన బిడ్డలైనటువంటి యూదావారే. వారు పాడైపోయారు, వారి జీవితాలు పాడైపోయింది, విశ్వాసము పాడైపోయింది, నమ్మకము పాడైపోయింది, భక్తి పాడైపోయింది. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో దైవభక్తి సంబంధులంగా బ్రతుకుతున్నాము కానీ ఏమండి, ఆలోచన చేయండి. బాధ కలిగినప్పుడు, ఏమండి మరలా చెప్తున్నాను, కష్టము కలిగినప్పుడు దేవునికి మీరు దూరం అవుతూ ఉన్నారు. అది మీరు గుర్తించుకోవాలి. బాధ కలిగినప్పుడు దేవునికి దగ్గరగా కావలసిన దానికి బదులుగా ఆయనకు దూరం అయిపోతూ ఉన్నారు. కష్టానికి బదులుగా, నష్టానికి బదులుగా, దేవునికి దగ్గరవలసిన దానికి బదులుగా ఈ నష్టం నాకు దేవుడు ఎందుకు పెట్టాడు, ఈ శోధన నాకు ఎందుకు కలగాలి, నేను ప్రతిరోజు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నానే, నాకెందుకు ఈ వేదన కలగాలని దేవునికి దూరం అయిపోతున్నారే కానీ దేవునికి దగ్గరైన సందర్భాలు, కష్టాన్ని బట్టి దేవునికి చేరువైన సందర్భాలు ఎక్కడండి? బాధను బట్టి దేవునికి దగ్గరైన సందర్భాలు ఎక్కడండి? ఆలోచించండి మీరే. ఈరోజు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీలను బాధ పెట్టడానికి గల కారణం, ఇశ్రాయేలీలకు కష్టాన్ని కలిగించడానికి గల కారణం. అందుకనే ప్రియమైన వారులారా, చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక విలువైన మాట మనకి కనబడుతుంది. అక్కడ అంటూ ఉన్నాడు కదా, చదవండి. 5వ వచనములో ఈ వచనాలలో కొన్ని మాటలు నేను చదువుతాను, అవి మీరు గుర్తుపెట్టుకోగలుగుతారా? 3వ వచనము నుండి 2వ వచనము నుండి, పెద్దలారా ఆలకించండి, తరువాత లైను దేశపు కాపురస్తులారా. 5వ మాట, 5వ వచనం, మత్తులారా. తరువాత మాట, ద్రాక్షరసము పానము చేయువారలారా. 11వ వచనములో, సేద్యగాండ్లలారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపరులారా.
రోదన చేయుడి. 13వ వచనంలో యాజకులారా, ఆ తరువాత బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా, ఆ తరువాత నా దేవుని పరిచారకులారా. దేవునికి ఎంత బాధ కలిగిందో ఏమంటే అందరినీ ఎత్తి చూపించి మాట్లాడుతూ ఉన్నాడు. అందరి గురించి పేరు పేరున, ఇదిగో మత్తులై ఉన్నవారులారా, సేద్యము చేసేవారులారా, పెద్దలారా, గ్రామస్తులారా, దేశపు కాపురస్తులారా, ద్రాక్షరసము తాగేవారులారా, యాజకులారా, పరిచర్య చేయువారులారా, దేవుని ప్రజలందరూ అయిన వారు వినండి. 13వ వచనం తరువాత భాగం, గోనె పట్ట వేసుకొని రాత్రంతయు గడుబుడి, నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. దేవునికి కలిగిన బాధ ఏమిటో తెలుసా? ఇదిగో దేవుని మందిరమునకు రావలసినవి ఆగిపోయినవి. దేవుని మందిరమునకు రావలసిన అర్పణలాగిపోయాయి. దేవుని మందిరానికి రావలసినటువంటి కృతజ్ఞతలు ఆగిపోయాయి. దేవుని మందిరానికి రావలసినటువంటివి అన్నీ కూడా నిలిచిపోయాయి. ఏమయ్యింది? పంట పాడయ్యింది. ప్రియమైన వారులారా, చూడండి మరొక వచనం, 5వ వచనాన్ని చదువుతున్నా. మత్తులారా మేల్కొనండి, కన్నీరు విడువడి, ద్రాక్షరసము పానము చేయువారులారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయెను. ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, దేవునికి కూడా బాధ కలిగింది. దేవుని మందిరానికి రావలసినవి ఆగిపోయాయి. దేవుని మందిరములో చెల్లించవలసిన స్థుతులు ఆగిపోయాయి. ఎవరి పనులు వారు చేసుకుంటూ ఉన్నారు, ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. పంటంతా పాడిపోయింది. అంటే భక్తి లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు, విధేయత లేదు. పంటంతా ప్రజలందరూ కూడా ఎండిపోయి వాడిపోయి ఉన్నారు. అందుకనే దేవుడు వారికి నేర్పించాలనుకున్న ప్రవక్తను పంపించి, యోవేలు ప్రవక్తను పంపించి వారికి నేర్పించాలనుకున్న 3 అమూల్యమైన పాఠాలు ఏమిటో తెలుసా? 5వ వచనములంటాడు కదా, కన్నీరు విడవండి. 8వ వచనములంటాడు కదా, అంగలార్చండి. 11వ వచనములంటాడు కదా, రోదనము చేయుడి. చెప్పండి. 1 కన్నీరు విడవాలి, 2వది అంగలార్చాలి, 3వది రోదన చేయాలి. ఈరోజు నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఏమండి, బాధను బట్టి, కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి, బలహీనతను బట్టి, బాధను బట్టి దేవుని దగ్గరికి వెళ్ళకుండా మనము తిరిగి 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 అలసిపోయి అటు ఇటు వెళ్ళుచున్నటువంటి మన జీవితంలో ఆరిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి తెలుసా? మరో మాట చెబుతూ ఉన్నాను, గమనించండి. బాధను బట్టి దేవుని సన్నిధికి మనం చేరుకోలేకపోతే, బాధను బట్టి దేవుని సన్నిధానానికి మనము చేరుకోలేకపోతే దాని అర్థం ఏంటో తెలుసా? దేవునిని విడిచిన వారమై మన జీవితంలో డ్రైనెస్ స్టార్ట్ అవుతుంది అని. ఆరిపోవటం అనేటువంటిది, అణగారిపోవటం అనేటువంటిది ఎందుకు? మన కష్టంలో మనం దేవుని సన్నిధికి వెళ్ళలేదు. ఎందుకు? మన బాధలో దేవుని సన్నిధిలో ఆశ్రయించవలసిన దానికి బదులుగా దేవునిని ఆశ్రయించకుండా ఇక్కడికి అక్కడికి అటు ఇటు తిరుగుతూ విశ్వాసాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. అందుకని ఇక్కడ వ్రాస్తూ ఉన్నటువంటి మాట, పెద్దలారా
దేశపు కాపురస్తులారా, మత్తులారా, పానము చేయువారులారా, సేద్యగండ్లారా, ద్రాక్ష తోట కాపరులారా, యాజకులారా, దేవుని పరిచారకులారా, బలిపీఠమునొద్ద పరిచర్య చేసేవారులారా, అందరూ వినండి. ఇప్పుడు మీ కుటుంబాలు, మీ జీవితాలు ఈ డ్రైనెస్ నుండి బయటకు రావాలి అనంటే ఒకటి చెప్పాలి, ఒకటి అందరూ చెప్పాలి, ఒకటి కన్నీరు కార్చాలి, రెండు రోదన అంగలార్చాలి, మూడు రోదన చేయటము అలవర్చాలి. బైబిల్ గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట ఏమిటో తెలుసా? మీ పిల్లలకు ఏ విద్యట అంగలార్చే విద్యను నేర్పించాలట. బైబిల్ గ్రంథం నేర్పిస్తున్న వచ్చిన పాఠం అండి అది. పిల్లలకి మోకరించి ప్రార్థన చేయటం మనం అలవాటు చేయాలి. ఈరోజు మన కుటుంబాలలో ఈరోజు మన కుటుంబాలలో ఎంతమంది మన గృహాలలో మోకాళ్ళ మీద నిలవబడి ప్రార్థన చేసే పరిస్థితులు ఉన్నాయండి? మరలా అడుగుతూ ఉన్నాను, వినండి, ఈ సందేశం మీకోసమే. ఇదిగో, రోదనతో ఉన్నవారులారా, లేదా బాధతో కష్టముతో డ్రై అయిపోయి చిమ్మిట కొట్టివేయబడి మిగిలింది ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు మిగిలింది అన్నీ అరిగిపోతా ఉంటే ఏడవటానికి కూడా కన్నీళ్లు లేని పరిస్థితులు కలగబోతూ ఉంటాయి. అందుకనే ఈరోజు ప్రభు ఒక మార్గాన్ని నీకు చూపిస్తూ ఉన్నాడు. ఏమండి, ఈ మాట ఈ మాట మీరు గమనిస్తున్నారా? నీ కన్నీటిని బట్టి దేవుడు మరలా నిన్ను చేర్చుకోవాలని చూస్తూ ఉన్నాడు. నీ రోదన ప్రార్థనను బట్టి మరలా ఆయన నిన్ను అంగీకరించాలని ఈ సందేశాన్ని మీకు వినిపిస్తూ ఉన్నాడు. నీ యొక్క అంగలార్పు లేదా నీ యొక్క రోదన, నీ యొక్క కన్నీటిని బట్టి, నీ అంగలార్చు ప్రార్థనను బట్టి మరలా ఆయన నిన్ను స్వీకరించాలనుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేయండి, లేదా ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నాను, నాతో పాటు ఏకీభవించండి. ఈ పదాలకు ఏదైనా మీ ఇంట్లో స్థానం ఉందా? లేదండి, మేము పనికి వెళ్ళేటప్పుడు మా ఇంట్లో గుమ్మం బయటే దేవుడు ఫోటో ఉంటుందండి, అక్కడ ఇలాగ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతామండి. అవి పనికిరావండి. ముద్దులతోటే లేదా నీవు హద్దులు పెట్టుకుని ఇలాగిలా గుద్దులు పెట్టుకున్నంత మాత్రాన నీ ప్రార్థన నెరవేర్చేలాగైతే ఇది నాన్న ఇంత అంగలార్చండి, కన్నీరు కార్చండి, రోదన చెయ్యండి అని దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు గాని యూదా ప్రజలకు నేర్పించేవాడే కాదు. ఈరోజు చెబుతూ ఉన్నాను ప్రియమైన వారులారా, యోవేలు ప్రవక్త ద్వారా యూదా ప్రజలైనటువంటి వారికి దేవుడు నేర్పాలనుకున్న పాఠం ఏంటో తెలుసా? తినివేసినటువంటి పంట ఏదైతే వారి జీవితాలను సూచిస్తూ ఉందో. వినండి, మరలా నీ కన్నీటి ద్వారా ఆయన నూరంతలుగా ఫలింప చేయాలనుకుంటున్నాడా? నీ రోదన ద్వారా, నీ కన్నీటి ప్రార్థన ద్వారా, లేదా నీ అంగలార్పు ద్వారా దేవుడు డ్రై అయిపోయిన నీ పరిస్థితిని ఆయన మరల జీవముతో నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో వినండి ప్రియమైనటువంటి వారులారా, ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఉందేమో, ఆనాడు యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇది నాన్న ఈ వాక్యమును ఆయనే నీకు వినిపిస్తూ ఉన్నాడు. కన్నీరు రాదండి నాకు అని అంటావా?
ఎందుకు రాదో చెప్పనా? ఏమండి, కన్నీరు నీకెందుకు రాదో చెప్పనా? నీ హృదయం డ్రై అయిపోయింది గనుక. విశ్వాసపు మొలకలు లేవు, లేదంటే మ్, ప్రార్థన యొక్క పునాదులు లేవు, అందుకనే కన్నీరు రాదు. ఈ రాత్రి వినండి ప్రియమైనటువంటి వారులారా, ప్రేమతో మనవి చేస్తున్నాను. నీకు కన్నీరు రావాలి అనంటే నేను నష్టపోయానన్న దిగులు నీ మనస్సులో కలగాలి. నీకు కన్నీరు రావాలి అనంటే నీకు రోదన, నీకు అంగలార్పు, నీ ప్రార్థనలు కలగాలి అనంటే నీ గుండె భారం అవ్వాలి. అంత బాధపడి అంత భారముతో ఉండే పరిస్థితుల ఆత్మీయతలు మనకెవరికి ఉన్నాయి? ఈరోజు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైనటువంటి మనందరి జీవితాలలో, ఏమండి, ఇక్కడున్నటువంటి వారు ఎంతోమంది తల్లులైనటువంటి వారు గుండె నిండా బాధ పెట్టుకొని కన్నీరు కార్చే తల్లులారా, ఖచ్చితంగా ఒక దినాన్న మీ కన్నీటికి దేవుడు సమాధానం ఇచ్చునుగాక. నీ కన్నీరే నీ పంట పొలములో, లేదా నీ కుటుంబం అనే పొలములో నీ కన్నీరే ఒక మంచిగా ఏరుపారై ఒక సస్యశ్యామలమైనటువంటి నిండు ఆశీర్వాదాలు కలిగిన ఆయన దీవెనలతో నీ కుటుంబాన్ని నింపునుగాక. అయితే ఆ యోవేలు ప్రవక్త ఆ యూదా ప్రజలకు నేర్పిస్తున్న పాఠంగా నీ కుటుంబంలో కన్నీరు కార్చగలవా? నీ పిల్లల కోసం, లేదా నీ కుటుంబం కోసం. ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు నేను అడుగుతున్న ఒక ప్రశ్న, బిడలు పడుకున్న తరువాత, ఏమండి వింటున్నారా? ఇదిగో ప్రభువా, ఈ కుమారుడు లేదా ఈ కుమార్తె అస్సలు మాట వినటం లేదని వారి మీద చేతులుంచి ప్రార్థన చేసిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? వాళ్ళు పడుకున్న తరువాత ఈ పిల్లలు ప్రభువా లోబడటం లేదు, ఈ పిల్లలు మాట వినటం లేదు, జీవితంలో ఒక గమ్యం లేదు, ఒక బాధ లేదు, ఏమీ లేదని వారి మీద చేతులు ఉంచి ప్రార్థన మోకరించి ప్రార్థన చేసిన భారభరితమైన హృదయాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మా తల్లిదండ్రులు మాకు చేసిన అనుభవాలు మాకు గుర్తున్నాయి. మా తండ్రి గారు, నాన్నగారు మేము పడుకున్న తరువాత మా తలల మీద మా అమ్మ, మా నాన్నగారు కన్నీరు కార్చి, ఆ రోజు మా కొరకు మేము పెన్షన్ లైన్లో అద్దెకి ఉన్నాం. ఇక్కడికి పరిచర్యకు వచ్చినటువంటి 89వ సంవత్సరం తొలి దినాలలో మేము చిన్న చిన్న పిల్లలుగా అర్ధాకలతో మేము పడుకున్నటువంటి సందర్భాలలో మా తల్లిదండ్రులు, అమ్మ, నాన్నగారు ప్రార్థన చేసిన ప్రార్థనలు మాకున్నాయి. ఇది నా ప్రార్థనలే మమ్మలను ఈ స్థితిలోనికి చేర్చగలిగాయి. ఈరోజు నేను ప్రియమైన వారులారా, కుర్రోడు పెద్దోడైపోయాడండి, ఇప్పుడు ఆడి కొడుకు మేమేం ప్రార్థన చేస్తామండి? పిల్ల పెద్దదైపోయిందండి, ఇప్పుడు వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన ఏం చేస్తామండి అంటే, నీది భారభరితమైన గుండెైతే, నీది భారభరితమైన హృదయం అయితే, నా పిల్లలు మార్చబడాలి అనేటువంటి కోరిక కలిగి ఉన్న ఒక బాధ్యత కలిగిన మనస్సు అయితే, ఖచ్చితంగా నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. ఆ భారం నీకుంటే ప్రియమైన వారులారా, దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనను ఫలింపచేయునుగాక. అందుకే యోవేలు ప్రవక్త ద్వారా నేర్పుతూ ఉన్నాడు పాఠాన్ని. ఏమని? ఇదిగో మీరు చెప్పండి ఒకటి, మీకు ఆ భారం లేదు కాబట్టి ఆ మాట రావటంలే మీకు. ఒకటి, కన్నీరు కార్చండి. 2, 3, ప్రియమైన వారులారా, ఇప్పుడు పిల్లలాగండి, పెద్దోళ్ళు చెప్తారు, అమ్మా ఏం చేయాలి మనం? రెండవదిగా అంగలార్చాలి, మూడవదిగా రోదన చేయటము
మన పిల్లల గురించి మనం చేయగలిగితే బ్రతుకులు వాళ్ళవే బాగుంటాయండి. మనదేముంది జీవితం. మన గురించి వాళ్ళు కూడా ఇలా చెప్పుకోవాలి కదా. మా అమ్మ నా కొరకు ఒక దినాన్ని ఇలా ప్రార్థన చేసింది, మా నాన్న నా కొరకు ఒక దినాన్ని ఇలా ప్రార్థన చేశారని నీ పిల్లలు కూడా చెప్పుకోవాలి కదా నీ గురించి ఒక మంచి సాక్ష్యం. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, నా పరిస్థితులను బట్టి, నా బాధను బట్టి, నా కష్టాన్ని బట్టి నేను మరలా నీ సన్నిధికి వచ్చినట్లుగా నన్ను నడిపించు ప్రభువా. నేను మరలా చెప్తున్నాను, నీకు బాధ కలిగింది అనంటే ఆ బాధను బట్టి నీవు మరలా ప్రభు పాదాల చెంతకు చేరాలని. నీకు కష్టం కలిగింది అనంటే ఆ కష్టాన్ని బట్టి గుడిమానేసి దూరమైపోవాలని కాదండి. ఆ కష్టాన్ని బట్టి నీవు మరలా దేవుని సన్నిధికి నీవు చేర్చబడాలని, దేవుని సన్నిధానంలో నీవు ఆయన పాదాల ముందు ప్రాధేయపడాలని ప్రభు అడుగుతావా? తల్లి, తండ్రి, అమ్మా, బాబు, నేను నీ పిల్లల కోసమే నేర్పించాను, ఈ మాటలు బోధించాను. ఇదిగో ప్రభువా, నాయన యూదా ప్రజలు మారాలని రోదన, యూదా ప్రజలు ఆయన సన్నిధికి చేరాలని కన్నీరు, యూదా ప్రజలు మరలో ఆ యెరూషలేము పట్టణానికి చేరుకోవాలని అంగలార్పు ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన చేస్తావా? నా పిల్లలు మారాలి, వారి బ్రతుకులు బాగుపడాలి అయ్యా నాయన, వారి పరిస్థితులు మారాలి, వారి కన్నీరు నాయన, వారి కొరకు మేము కార్చే మా కన్నీరు నాయన, వారికి ఒక ఆశీర్వాదకరమైన భవిష్యత్తునివ్వాలి తండ్రి అని ఒక చిన్న ప్రార్థన నీవు చేయగలవా? ప్రభువా, నా పిల్లలకి మంచి భక్తి జీవితమును దయచేయండి. అంగలార్చటం, రోదన చేయటం, లేదా పిల్లలారా మీరు కూడా ఒక చిన్న ప్రార్థన, ప్రభువా నా జీవితంలో అంగలార్చటం, కన్నీరు కార్చటం, రోదనతో ప్రార్థన చేయటం నాకు అలవాటు చేయండి. ప్రేమగల తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మా జీవితాలలో మీ ఉన్నతమైన కృప, మీ ఉన్నతమైన సహాయం ప్రభువా మాకు నేర్పించు, మాకు బలపరచు నాయన. ఈ మాటలను బట్టి మా జీవితానికి ఆశీర్వాదకరంగా, ఈ మాటలను బట్టి మా జీవితానికి దీవెనకరంగా మీరే మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, మీ కృపలో నడిపించండి. ఎందరైతే నాయన మీ సన్నిధానంలో ప్రార్థన చేశారో ప్రభువా, వారందరి కన్నీటికి సమాధానము కలుగునుగాక. ఎందరైతే రోదన విద్యతో నాయన, రోదన అంగలార్పుతో ఉన్నారో వారి ప్రార్థన ఫలించునుగాక. అట్టి కృపను దయచేసి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా యెడల రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణస్థులను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడునిస్తే తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని త్రియేక దేవుని దీవెన, సన్నిధి, సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనందరికి తోడై ఉండి నింపి నడిపించి కాపాడి దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.